చెప్పండి, మీరు చెప్పండి. అంటే జీవన్ రెడ్డికి ఇప్పుడు అంటే ఒకప్పుడు ఇటు కరీంనగర్ జిల్లాతో పాటుగా తెలంగాణ లోపల కూడా జీవన్ రెడ్డి అత్యంత సీనియర్ లీడర్. ఇవాళ జీవన్ రెడ్డి పార్టీ మారడానికి గల పరిస్థితులు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాలి? మాకు తెలిసిన విషయం ఏంటిదంటే పేపర్లలో వస్తున్నాయి, టీవీలలో చూస్తున్న విషయాలు ఏంటిదంటే వేరే పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే ద్వారా ఇక్కడ తనకు గౌరవం లేకుండా పోయింది. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తర తెలంగాణలోనే అసెంబ్లీ టైగర్ అనే పేరున్న ఒక జీవారెడ్డి ఎమ్మెల్యేకు బీఫామ్ ఇవ్వాలంటే కూడా తనకి ఇట్లా ఎడవ చేతులకి ఇట్లా ఇస్తే వేయింది. అటువంటిది జైత్యాల్లో ఒక కౌన్సిలర్ బీఫామ్ ఇవ్వాలంటే తను అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఇంత పెద్ద నాయకునికి ఒక కౌన్సిలర్ బీఫామ్ అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే తను ఎంత ఆవేదన పడాలి? దానికి కారకులు ఎవరు? తన విలువ అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఢిల్లీ జైత్యాలకు వస్తుందంటే తన విలువ అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కరు. ఏ నాయకుడు అయినా కొంచెం అసమ్మతి ఉంటే గాంధీ భవన్కో పార్టీ ఆఫీస్కో అని రమ్మని చెప్తారు. కానీ పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చిందంటే తన క్యాడరు, తన బలము ఏమవుతుంది, తనని ఎందుకో ముట్టుకుంటీవిరా అనే పరిస్థితి రేపటి నుంచి చాలా అవుతుంది. జీవన్ రెడ్డితో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ లోపల చాలా పరిస్థితులు మార్పులు వస్తాయి అనుకుంటున్నారా? వస్తాయి, కంపల్సరీ వస్తాయి. ఉదాహరణనే మన ముందు మీరు సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, మీకు అన్ని తెలుసు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ లా కేసీఆర్ కు డీజిల్ కి పైసలు లేనప్పుడు ఈటల రాజేందర్ ఎకరాల భూమి అమ్మి పార్టీ కోసం కష్టపడ్డ ఈటల రాజేందర్ ను కేవలం గులాబీ జెండాకు ఓనర్లం అన్నందుకు తాను ఎలా బయటకు పంపించిందో, పంపిస్తే కేసీఆర్ పతనం ఎక్కడి నుంచి సాలైందో ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అధినాయకత్వం కావచ్చు, ఆ పతనం ఇక్కడ నుంచి చాలా అయింది.